హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. పెన్షన్ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది. గ్రేడ్ ఏ ఉద్యోగాలు. శాలరీ అయితే 1,50,000. గవర్నమెంట్ జాబ్స్. వయసు, అర్హత, సిలబస్, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందు మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట చూసిన వారైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఉపయోగపడినా కానీ మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, చుట్టాలకి, పిల్లలకి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అయితే రావడం జరిగింది. జనరల్లో ఫైనాన్స్, అకౌంటెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్ ఎకనామిస్ట్, రీసెర్చ్ స్టాటిస్టిక్స్, యాక్చురీ, లీగల్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్కి పేమెంట్కి 23/6/2025 నుండి 6/8/2025 వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. తర్వాత ఫేజ్ 1కి, ఫేజ్ 2కి మీరు ఈమెయిల్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి. తర్వాత మనకి ఫేజ్ 1కి సెప్టెంబర్ 6వ తారీఖుని ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 2 ఎగ్జామినేషన్కి అక్టోబర్ 6వ తారీఖుని ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 3కు కూడా మీకు మెయిల్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ, లేకపోతే వేరే సైట్లో మీరు తరచుగా విజిట్ చేయడం వల్ల మీకు ఇది ఎంట్రీ కూడా తెలుస్తుంది. తర్వాత వచ్చి జనరల్కి టోటల్ 8 పోస్టులు ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ చదివి ఉండాలి. లా అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫైనాన్స్ అకౌంట్కి అయితే మీరు డిగ్రీ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ACA, FCAలో నుండి మీకు డిగ్రీ చేసి ఉండవలసి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. బ్యాచిలర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ నుంచి, కంప్యూటర్ సైన్స్ నుంచి చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి రీసెర్చ్ ఎకనామిస్ట్కి అయితే మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కామర్సు, బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, ఎకనామిస్ట్ నుంచి మీరు డిగ్రీ చదివిన వారైతే అప్లై చేసుకోవచ్చు. ఒక పోస్ట్ అయితే ఉంది. రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ కోసం 2 పోస్టులు అయితే ఉన్నాయి. యాక్చువల్ నుంచి 2 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి లీగల్, లా చదివిన వారు దీనికి లా చదివిన వారు 2 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకటి అఫీషియల్ లాంగ్వేజ్కి 2 వేకెన్సీలు ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ కానీ, ఇంగ్లీష్ కానీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. టోటల్ 20 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఏజ్ విషయానికి వస్తే 31/7/2025 నాటికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యన ఉన్న OC క్యాండిడేట్ దీనికి అప్లై చేసుకోవచ్చు. SC, STలకి అయితే 35 ఇయర్స్, OBCలకి అయితే 33 ఇయర్స్. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ జనరల్ వారికి అయితే 40 ఇయర్స్, దాంట్లో OBC వారికి అయితే 43 ఇయర్స్, SC, ST వారికి అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి ఎక్స్ సర్వీస్ మెన్స్కి 5 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ దాకా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫేజ్ 1 మల్టిపుల్ చాయిస్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2, ఇక్కడ ఇంగ్లీషు, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ 100 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పేపర్ 2లో వచ్చి జనరల్ స్ట్రీము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసము 100 మార్క్స్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటుంది. పేపర్ 1 మనకి 60 మినిట్స్లో మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2లో జనరల్ స్ట్రీమ్స్కి 40 మినిట్స్, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం వాటికైతే 40 మినిట్స్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది, టైం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక మార్కులో మనకు ఒక తప్పు అయితే 1/4 అంటే 0.25 మీకు కట్ చేయడం అయితే జరుగుతుంది. మైనస్ మార్కులు కూడా ఉన్నాయి. అయితే నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఫేజ్ 1లో క్వాలిఫై అయిన వారు ఫేజ్ 2కి పిలవడం అయితే జరుగుతుంది. తర్వాత వారికి ఆల్ టర్మ్స్ దాంట్లో ఎన్ని ఎగ్జామ్స్ ఉన్న వారికి ఇంగ్లీష్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మార్క్కి
టోటల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. 60 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. జనరల్ స్టూడెంట్స్ వారికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ 40 మినిట్స్లో చేయవలసి ఉంటుంది. జనరల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాబ్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి 100 మార్క్స్ అయితే ఉంటుంది. 50 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. 40 మినిట్స్లో మీకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి కూడా ఇది మల్టిపుల్ చాయిస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ట్రేడ్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి అయితే మీకు మార్క్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. 0.25 ఉంది, అంటే 0.25 మార్క్స్ మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఫేజ్ 3 వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి మీకు కాల్ లెటర్ మెయిల్ ద్వారా కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు పే కోసం అయితే జరిగింది. గ్రేడ్ ఏకి 44,500 నుంచి మీకు బేసిక్ మొదలవుతుంది. తర్వాత డిఏలు టీఏలు అన్నీ కలిపి మాకు 1,50,000 దాకా పర్ మంత్ దొరకడానికి అవకాశం అయితే ఉంది. అన్ని అలవన్స్ నుంచి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే సౌత్ జోన్ కాబట్టి మనకి చెన్నై, హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నము, విజయవాడ, గుంటూరు మీకు ఏది దగ్గరగా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దగ్గరగా ఉన్న సెంటర్ని మీరు ఎంచుకోవచ్చు. ఫేజ్ 1కి. ఫేజ్ 2కి వచ్చేటప్పటికి మనకి చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, ఎర్నాకుళం కానీ, బెంగళూరు కానీ మనకి 4 సెంటర్లు ఇవ్వడం అయితే జరిగింది. ఈ 4 ఒకదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫీజు విషయానికి వస్తే మనకి జనరల్, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకి 1,000 రూపీస్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది. దీనికి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి, లేడీస్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మీకు ఎవరెవరికి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెయిల్ ఇచ్చారు. ఆ మెయిల్కి మీ స్కాన్డ్ కాపీని పంపిస్తే మీకు అవకాశం అయితే కలుగజేస్తారు. ప్రీ ఎగ్జామినేషన్కి ఇక్కడ ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. పేరు, ఫాదర్ నేమ్, తర్వాత క్యాస్ట్ నేమ్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు పైన ఇచ్చిన మెయిల్కి పంపి దాంతో ఫలంగా క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లను మీరు డిజబిలిటీ సర్టిఫికెట్ని అటాచ్ చేసి పంపితే వారు మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కండక్ట్ చేయడం అయితే ఆన్లైన్ మోడ్లో జరుగుతుందని ఇచ్చారు నోటిఫికేషన్లో. మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. www.pfrda.org.in వెళ్ళి మీరు ఆన్లైన్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత అప్లోడ్ ఫోటోగ్రాఫ్స్, అప్లోడ్ సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెస్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ను చేసి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ ప్రొసీజరు ఈ సైట్లోకి వెళ్ళి ఫర్దర్ రిక్రూట్మెంట్ ఎక్సర్సైజు రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ 2025 ఆన్లైన్కి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అన్నిటికి సేవ్ అండ్ నెక్స్ట్ అన్ని చేస్తూ వెళ్ళి కంప్లీట్ చేసి లాస్ట్న ఫైనల్ రిజిస్ట్రేషన్ అవుతుంది. తర్వాత ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత దాంతో మీకు అన్ని డీటెయిల్స్ నింపిన తర్వాత పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఫైనల్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పేమెంట్ మోడ్ ఓన్లీ ఆన్లైన్లో ఉంటుందనేసి ఈ రిసిప్ట్ను కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవలసి ఉంటుంది. ఇక్కడైతే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు దేనికి సంబంధించిన వారైతే అక్కడ సిలబస్ ఈ కింద ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. దాన్ని చూసి డౌన్లోడ్ చేసుకుని మొత్తం దీనికి ఇచ్చిన సబ్జెక్ట్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయ్యి బాగా ఎగ్జామ్ రాసి మంచి జాబ్ కొట్టాలనేసి ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి అవకాశాలను మిస్ అవ్వకుండా జాగ్రత్తగా అప్లై చేసి మీరు జాబ్ కొట్టాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని BVM కెరీర్ మేకర్స్ని. బాయ్.